ఆదేశం చేసుకోవాలి. అప్పుడు మమేకానాం జ్ఞానతః జ్ఞానతత్వేన విచారయుక్తేన సద్బోధ సద్జ్ఞానః సిద్ధార్థ ప్రబోధితః గురువేవ సర్వం గురువేవ స్థితః. గురు ద్వారా కలిగేటటువంటిది ఏదైతే ఉందో అది కలుగుతుంది. నేను ఏదైతే కలగలేదు, నాకు రాదు అనుకుంటా పోతున్నావు, అది నీకు రాకుండా పోతుంది. అది మళ్ళా ముంగడికి బాకి ఉంటావు అన్నమాట. ఆ బాకి ఉన్నదే మళ్ళీ మూడు చదవాలి. ఈ జన్మతో సరిపోకపోతే మరలొచ్చి జన్మల మరల నడక నడవాలి. ఇప్పుడు మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా మంచిగా తత్వం, మంచి గురువులు ఉండగా, మంచి ధ్యానులు ఉండగా, మంచి యోగులు ఉండగా, మంచి తపస్వి గనక ఈ జీవితానికి పడేటటువంటి విషయం ఉండగా కూడా బోధ పడకపోతే, చెవులు వినకపోతే, మనసు ఆచరించకపోతే, జీవుడు కూర్చోకపోతే చంచలమైనటువంటి జగత్తు లోపల ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జీవరాశులు మళ్ళీ తిరిగా రావాలన్నమాట. మరి ఎందుకు ఎడికే ఉన్నాయి అంటే ఒక పక్షి ఉన్నది. ఆ చిలుక పక్షి అని ఉంటది. అది పంజరంలో పెడతారు, చిలుక పంచం అని చెప్పేటప్పుడు మీరు బాగా చూడండి. అక్కడక్కడ అది ఒక పత్త తీస్తుంది, ఏమైనా లోపలికి వెళ్ళి కూర్చుంటది. మరి స్వేచ్ఛగా బయటికి వెళ్ళొచ్చుగా. పత్త గుంజేసి ఆకాశంలో తిరిగేది, ఎక్కడంటే స్వేచ్ఛగా తిరిగేది, స్వతంత్రం ఉన్నది ఆ పక్షి కూడా. ఇష్టం వచ్చి నీకు వెళ్ళొచ్చుగా. మరి ఎందుకు పత్త తీసేసి మరో లోపలికే వెళ్తారు. అప్పుడు ఆ పత్త నుంచి పంచాంగం నేర్చుకుంటాడు ఎవడు? మానవుడు. నీకు గురుబలం ఉన్నది, ఆ బలం ఉన్నది, ఈ బలం లేదు, రేపు ఉంటావు, రేపు పోతావు, ఎల్లుండి వస్తావు. మరి అచ్చటి పొలిటీ నువ్వే చెప్తున్నావు కదా, నేను నువ్వే చెప్పుకుంటున్నావు వల్ల నిన్ను నువ్వు కట్టుబెట్టుకునే మార్గం నీకు ఎందుకు లేదు? ఉన్నది. ఇట్లా జరుగుతుందని చెప్తున్నావు. మరి దానికి మార్గం ఏంది? జరగకుండా. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం వచ్చేటప్పుడు కట్టగడితే ఆగుతుందా? వర్షం కాలంకు చూసుకొని కట్టగడితే ఆడ చెరువులు నీళ్ళు ఉంటాయి, ముంగట పంట కన్నా ఉపయోగం అవుతుంది, లేకపోతే కొలనన్న నిండుతుంది, కొలంలో కొన్ని జీవరాశులన్నా సుఖపడతాయి. ఇక మన జీవితం ఉన్న రోజులు కదా మంచి పని చేసుకోవాలి, మంచి మార్గం లేనుకోవాలి. అది మానవ జీవితకు ముక్తి సోపానం అంటారు. ముక్తి అంటే ముక్తిలా అడిగారు బ్రహ్మాదులే లేని ముక్తిలా. మానవుడు ఏం చేస్తాడా? మానవుడు వచ్చింది ఎందుకొరకు? మంచి తెలుసుకొని చెడు వదిలిపెట్టడానికి. చెడు ఎట్లుంటది? చేస్తే కనబడుతుంది. మంచి ఎట్లుంటది? ఆచరిస్తే అనుభవం అవుతుంది. అంటే మంచి చెడుల మధ్య ఉన్న భేదం అదన్నమాట. జీవుడే జ్ఞాని, జీవుడే దేవుడు అంటే సందేహం లేదు. రాదు అనే సమస్య అన్నవాడే రాదు మళ్ళా వస్తుంది. అయితే నాకు రాదు అనుకుంటే ఎప్పుడు కూడా రా. నేను చేస్తా, సాధిస్తా అంటే సాధ్యము కానిది లేదు. నరుడా సాధ్యము చేయమరా, అన్ని నీతోటి సాధ్యమైతే. నరుడా పురహరుడ సాక్షాత్ ఈశ్వరుడు. ఈశ్వరుని ఆరాధిస్తుంది జీవుడే. నరుడు అన్నవాడు దేవుడు రావడానికి కూడా గురు రూపాలు, ఎన్నెన్నో సందర్శనాలు, ఎన్నెన్నో మార్గదర్శనాలు, ఎన్నెన్నో రూపాలు, నవవిధాల భక్తుల లోపల ధ్యానం ప్రత్యుత్తమమైనటువంటిదని. ధ్యానంకి ఎంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటే ధ్యాన యద యోగ ప్రకీర్తత. శంకరాచార్య చెప్తుంటారు, ధ్యాన యద యోగ ప్రకీర్తత. ధ్యానం చేస్తున్నప్పుడు నీకేం ఎదురుతున్నా అంటే నీవు ఉత్తరే, నీ బాడీ ఉత్తరే, నీ బట్ట ఉత్తరే, నా సంసార, నా ధ్యాన, నా సంస్కార, నా అంతా ఉత్తరే అని చెప్తున్నాడు. మరి ఏది గట్టిది అంటున్నాడు? నువ్వు ఏదైతే లేదని అనుకుంటున్నావో అదే శాశ్వతమైన నీ దగ్గర ఉంది, అదే సత్యం అని చెప్తుంది. మన దగ్గర లేనటువంటి వస్తువు గురించి మనం పాకలాడుతున్నాం కదా. ఆ పాకలాడేటటువంటిది ఒకటి ఏదైతే ఉందో పట్టుకొని నీకు సూక్ష్మమైనటువంటి సూచన పత్రిజీ గారు చెప్తారు కదా. మీరు ఎక్కడైనా వినండి, పత్రిజీ ఎక్కడ పోయినప్పుడు ఫస్ట్ ఇట్లా చేసేవాడు. శ్వాస 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 ఏంది? శ్వాస. శ్వాస మీద ఏం చెప్తారు? ధ్యాస. శ్వాసకు ధ్యాస పెట్టుకుంటాడు. అది పూర్వం ఏమని చెప్పేవాళ్ళు? వీళ్ళు ప్రాణాయామము అంటారు. ఆ రూట్లో తెలియదు కాబట్టి, ప్రాణాయామం అంటే ఏమో తెలియదు కాబట్టి పత్రిజీ గారు ఏం చెప్పారంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పారు. ఆ శ్వాస మీద ధ్యాస ఎందరెందరో యుగులు, ధ్యానులు, తపస్సులు చేసినటువంటి తపస్సే మీకు అందరికి అంశలు, మీరందరి అంశలే, అంశలో నేను కూడా ఉన్నాను చూపించిండు పత్రిజీ మహారాజ్. జడ్చర్లకు పోయి శ్రీశైలం బయటప్పుడు ఉన్నది కడతలు. అక్కడ 2 సార్లు ఆహ్వానించారు, 2 సార్లు వెళ్ళాను. అయితే వారు చేసేటటువంటి క్రియలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పేసి
ఆధ్యాత్మిక వైపుకు ఉమ్మడి భారతదేశంలో నేను తిరగలేని రాజ్యం లేదు. మరి ఆయన ఏమైనా ముక్కు మూసుకొని కూర్చుంటే ఋషి కాలేడా? మరి ఏదైనా కూర్చుంటే యోగి కాలేడా? మరి ఎందుకు కొరకు తిరిగిన అంత దూరము అంత వ్యవస్థతో అంటే తెలియనటువంటి జీవాత్మలు ఎన్నో పరమాత్మ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆ పరమాత్మలో జీవాత్మను కలపాలనే సదుద్దేశంతో వాళ్ళు శ్వాస మీద ధ్యాసని లక్ష్యం పెట్టుకొని పిరమిడ్ సృష్టింపజేసి అందరికి ఒక ప్రేమ, నీ జీవితం నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. మారుతావా? మంచి మార్గం ఉంది. మారవా? ఆ మార్గం ఉంది. ఆ మార్గం అన్న చూసుకో, ఈ మార్గం అన్న చూసుకొని రెండో చూపించిందన్నమాట. అంటే ఎంతమంది అయితే అవగాహనలో ఉన్నటువంటి వారు జీవాత్మలు ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మ పరమాత్మకు దగ్గర చేరుకున్నాయి, దగ్గరి అనుసంధానం కలిగింది. ఏవైతే చెవులతో విన్నారో వాళ్ళ నుంచి ఎన్నో రోజుల నుంచి పట్టుకున్నటువంటి పాకులాగా పట్టుకున్నటువంటి యొక్క బంధము విముక్తి చేయబడింది. ఎందుకు? కాలి వింటేనే. మరి అంత మందిలో ధ్యానం చేస్తే ఎట్లా పరమాత్మలు కాదు చెప్పండి? అందరు పరమాత్మలు అయితే ఓకే. జీవాత్మ పరమాత్మ కావడానికి దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైనా దేవుడు దానికి పోవాలంటే ఎక్కడో 7 కొండలు, తిరుపతి, కాళహస్తి క్షేత్రాలు తిరగని అవసరం లేదు. అటువంటి కాళహస్తి క్షేత్రములు ఎందుకు పోవాలంటే ఈ కాలాన్ని నువ్వు లెక్క చేయకపోతే, నీ జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోతే మానవుడు చేయవలసినటువంటి